ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం జూన్ 27, 28, 29, 30 తేదీల్లో ధనుసు రాశి వారి జీవితంలో చోటు చేసుకునే ముఖ్యమైన పరిణామాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 4 రోజులు ఎందుకు ప్రత్యేకమైనవి, ఎందుకు ఒక రహస్యం బయటపడే అవకాశం కనిపిస్తుంది, ఆ రహస్యం మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. ధనుసు రాశి వారు సాధారణంగా చాలా నిజాయితీ గల వ్యక్తులు. మనసులో ఒకటి బయట ఒకటి అనే స్వభావం వీరికి చాలా అరుదుగా ఉంటుంది. ఏది నిజమో అదే మాట్లాడాలని, ఎవరికైనా సహాయం చేయగలిగితే చేయాలని, తాము నమ్మిన విలువలకు కట్టుబడి ఉండాలని భావించే వ్యక్తిత్వం వీరిది. అందుకే కొన్నిసార్లు వీరి మాటలు కొందరికి కఠినంగా అనిపించినా వాటి వెనుక స్వార్థం కంటే నిజం చెప్పాలనే ఉద్దేశమే ఎక్కువగా ఉంటుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ, వివాహం, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార నష్టాలు లేదా ఏదైనా జీవిత సమస్యలతో బాధపడుతుంటే అనుభవజ్ఞులైన గురూజీ మీ జాతకాన్ని పరిశీలించి సరైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. వెంటనే కాల్ చేయండి. 9099835894. వీరికి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. తమ నిర్ణయాలను తామే తీసుకోవాలని కోరుకుంటారు. ఎవరో బలవంతంగా నియంత్రించడానికి ప్రయత్నిస్తే దూరంగా వెళ్ళడానికైనా వెనకడుగు వేయరు. అదే సమయంలో ఒకసారి ఎవరికైనా మనస్ఫూర్తిగా దగ్గరైతే ఆ బంధాన్ని చివరి వరకు కాపాడాలని ప్రయత్నిస్తారు. అందుకే స్నేహితులు, కుటుంబ సభ్యులు వీరిని నమ్మకమైన వ్యక్తులుగా భావిస్తారు. ధనుసు రాశి వారి మరో ముఖ్యమైన లక్షణం ఆశావాదం. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇది కూడా గడిచిపోతుంది అనే నమ్మకంతో వీరిలో ఉంటుంది. ఓటమి ఎదురైనా మళ్ళీ లేచి నిలబడే ధైర్యం వీరికి సహజంగా సిద్ధంగానే ఉంటుంది. ఈ లక్షణమే జీవితంలో ఎన్నో అవకాశాలను వీరి వైపుకు తీసుకొస్తుంది. అయితే అదే సమయంలో అందరినీ సులభంగా నమ్మే స్వభావం వల్ల కొన్నిసార్లు నిరాశను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకో ప్రత్యేక గుణం జ్ఞానంపై ఆసక్తి. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త అనుభవాలు పొందడం, జీవితాన్ని విస్తృత దృష్టితో చూడడం వీరికి ఇష్టం. అందుకే ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా ఎదగాలనే తపన ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో తొందరపడి తీసుకునే నిర్ణయాలు చిన్న ఇబ్బందులను కలిగించవచ్చు. ధనుసు రాశి వారు ఒకసారి ఎవరికైనా సహాయం చేస్తే దానికి ప్రతిఫలం ఆశించరు. కానీ తాము నమ్మిన వ్యక్తే మోసం చేస్తే ఆ బాధను చాలా లోతుగా అనుభవిస్తారు. బయటకు నవ్వుతూ కనిపించినా మనసులో మాత్రం ఆ సంఘటనను చాలా కాలం మర్చిపోలేరు. అయినప్పటికీ ప్రతీకారం కంటే ముందుకు సాగడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు జూన్ 27 నుంచి 30 వరకు గ్రహస్థితి ఈ స్వభావాలపై ప్రత్యేక ప్రభావం చూపబోతుంది. చాలా కాలంగా మీకు అర్థం కాని ఒక విషయం ఇప్పుడు స్పష్టంగా కనిపించబోతుంది. మీ చుట్టూ ఉన్న కొందరి అసలు ఉద్దేశం మీకు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీపై చూపిన ప్రవర్తన వెనుక ఉన్న నిజం బయటపడవచ్చు. ఇది మొదట ఆశ్చర్యాన్ని కలిగించిన తర్వాత మీకు సరైన నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఒక కొత్త సమాచారం అందొచ్చు. అది పదోన్నతి, బాధ్యత లేదా ఒక కొత్త అవకాశం రూపంలో ఉండొచ్చు. వ్యాపారస్తులకు ఇంతకాలం ఆలస్యమైన ఒక చర్చ మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా ఒక మంచి మార్గదర్శనం లభించే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన సంభాషణ జరగవచ్చు. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని ఒక విషయం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. ఆ విషయం మొదట కొంత ఆశ్చర్యం కలిగించినా చివరికి కుటుంబంలో స్పష్టతకు తీసుకురావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో వినే ప్రతి విషయాన్ని ప్రశాంతంగా పరిశీలించడం అవసరం. ఆర్థిక విషయాల్లో కూడా మార్పు ప్రారంభమవుతుంది. ఆగిపోయిన డబ్బు గురించి సమాచారం రావచ్చు, లేదా ఒక కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచించే అవకాశం వస్తుంది. అయితే తొందరపడి పెట్టుబడులు పెట్టడం లేదా ఎవరినైనా చెప్పారనే కారణంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రతి అవకాశాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందడుగులు వేయాలి. ఈ 4 రోజుల్లో మీకు కలిసి వచ్చే ముఖ్యమైన విషయం ఏమిటంటే నిజం మీ వైపే నిలబడుతుంది. చాలా కాలంగా మీపై వచ్చిన అపార్థాలు తొలగే అవకాశం ఉంది. మీ నిజాయితీని గుర్తించే వ్యక్తులు మీకు అండగా నిలుస్తారు. అందువల్ల కోపంతో కాకుండా సహనంతో వ్యవహరిస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ధనుసు రాశి వారికి ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ 4 రోజులు సాధారణ కాలం కాదు. మొదటి
మనం చెప్పుకున్నట్టుగా మీ మీ జీవితంలో చాలా కాలంగా తెర వెనుక జరిగిన ఒక విషయం ఇప్పుడు నెమ్మదిగా వెలుగులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఆ రహస్యం అందరికీ ఒకే విధంగా ఉండదు. కొందరికి అది కుటుంబానికి సంబంధించింది కావచ్చు, మరికొందరికి ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు. ఇంకొందరికి తమను నమ్మిన వ్యక్తి అసలు స్వభావం గురించి తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీకు పూర్తిగా అర్థం కాని కొన్ని సంఘటనలు ఈ 4 రోజుల్లో ఒక్కసారిగా అర్థమవుతాయి. గతంలో ఎందుకు ఒక పని ఆగిపోయింది, ఎందుకు ఒక వ్యక్తి ఒక్కసారిగా దూరమయ్యాడు, ఎందుకు కొన్ని అవకాశాలు మీ చేతిలో నుంచి జారిపోయాయి అనే ప్రశ్నలకు సమాధానం లభించవచ్చు. ఈ నిజం మొదట ఆశ్చర్యం కలిగించిన తర్వాత మీరు ముందుకు సాగడానికి బలాన్ని ఇస్తుంది. కుటుంబ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. పెద్దల మధ్య జరిగిన ఒక చర్చలో మీ పేరు ప్రస్తావనకు రావచ్చు. చాలా కాలం దాచిన ఒక నిర్ణయం ఇప్పుడు మీకు చెప్పబడే అవకాశం ఉంది. కొందరికి ఆస్తి, కుటుంబ బాధ్యతలు లేదా భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఈ సమయంలో భావోద్వేగానికి లోనవ్వకుండా అందరి మాటలు పూర్తిగా విన్న తర్వాతే స్పందించడం మంచిది. మీ స్నేహితుల వర్గంలో కూడా ఒక మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు ఎంతో దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి అసలు ఉద్దేశం బయటపడవచ్చు. అదే సమయంలో మీరు పెద్దగా పట్టించుకొని ఒక వ్యక్తి నిజమైన మద్దతుదారుడుగా మారొచ్చు. అందుకే ఈ రోజుల్లో మనుషులను వారి మాటలతో కాకుండా వారి చర్యలతో అంచనా వేయడం చాలా అవసరం. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఒక కీలక పరిణామం కనిపించవచ్చు. పై అధికారులు మీ పనిని గమనించే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన కృషికి ఇప్పుడు గుర్తింపు రావచ్చు. కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మొదట అవి భారంగా అనిపించినా భవిష్యత్తులో అదే మీ ఎదుగుదలకు పునాదవుతుంది. సహోద్యోగులతో అనవసర వాదనలు లేకుండా ప్రశాంతంగా మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారస్తులకు కూడా మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన ఒప్పందం మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొత్త భాగస్వామ్యాల విషయంలో తొందరపడకండి. ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా సంతకాలు చేసే ముందు అన్ని వివరాలు మరోసారి చూసుకోవడం మంచిది. చిన్న నిర్లక్ష్యం పెద్ద ఇబ్బందిని తీసుకురాకుండా జాగ్రత్త పడాలి. ఆర్థికంగా ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ఒకవైపు రావాల్సిన డబ్బు గురించి శుభవార్త రావచ్చు, మరోవైపు అనుకోని ఖర్చు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల చేతిలో ఉన్న డబ్బును జాగ్రత్తగా వినియోగించండి. అవసరం లేని కొనుగోళ్లకు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. మీకు లాభం వస్తుందని చెప్పి ఎవరైనా ఒత్తిడి చేస్తే వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఈ సమయంలో మీకు ఒక కొత్త అవకాశం తలుపు తట్టే అవకాశం ఉంది. అది ఉద్యోగ మార్పు కావచ్చు, కొత్త వ్యాపార ఆలోచన కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పరిచయం కావచ్చు. మొదట అది చిన్న అవకాశంలా కనిపించిన భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. అందుకే చిన్న అవకాశాన్ని కూడా తక్కువగా అంచనా వేయకండి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొందరికి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు క్రమంగా తగ్గే సూచనలు ఉన్నాయి. మీరు ముందుగా మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తే ప్రయత్నం చేస్తే ఫలితం ఇంకా బాగుంటుంది. ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు మనసులో కలిగే చిన్న సందేహమే పెద్ద విజయానికి బయటపడుతుంది. ఎవరి గురించి అయినా ఒక నిర్ణయం తీసుకునే ముందు సమయం తీసుకొని గమనించండి. ఎందుకంటే ఈ కాలంలో తొందరగా తీసుకున్న నిర్ణయాలు తర్వాత మార్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రహస్యం బయటపడడం మీకు నష్టం చేయడానికి కాదు. మీ జీవితంలో ఎవరు నిజంగా మీ వారు, ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరయ్యారో అర్థం చేసుకునే అవకాశం ఇవ్వడానికి ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నిజాన్ని అంగీకరించిన తర్వాత మీ జీవితం మరింత స్పష్టమైన దిశలోకి ముందుకు సాగుతుంది. అంతేకాదు ఇప్పటి వరకు మీకు అర్థం కాని ఒక వ్యక్తి ప్రవర్తన వెనుక ఉన్న అసలు కారణం కూడా తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రేమ జీవితంలో ఉన్న ధనుసు రాశి వారికి ఈ సమయంలో చాలా ఆలోచింపజేస్తుంది. చాలా కాలంగా మీతో మాట్లాడుతున్న వ్యక్తి నిజంగా మీ భావాలను గౌరవిస్తున్నాడా, లేక కేవలం తన అవసరాల కోసం మాత్రమే మీకు దగ్గరగా ఉంటున్నాడా అనే విషయం స్పష్టంగా తెలిసే సూచనలు ఉన్నాయి. సంఘటనలే పెద్ద నిజాలను మీ ముందుకు తీసుకొస్తాయి. అందుకే ఈ రోజుల్లో మాటల కంటే ప్రవర్తనను గమనించడం చాలా అవసరం. ఇప్పటికే వివాహం అయిన వారికి కూడా ఈ కాలం ఒక పరీక్ష లాంటిది. గతంలో మాట్లాడకుండా వదిలేసిన కొన్ని విషయాలు ఇప్పుడు చర్చకు రావచ్చు. మొదటగా చిన్న వాదనలుగా ప్రారంభమైన విషయం ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశంగా మారవచ్చు. ఈ సమయంలో అహంకారానికి చోటివ్వకుండా ప్రశాంతంగా మాట్లాడితే సంబంధం మరింతగా బలపడుతుంది. మీ జీవిత భాగస్వామి చెప్పే చిన్న విషయాలను కూడా శ్రద్ధగా వినండి. కొన్నిసార్లు అదే భవిష్యత్తులో పెద్ద సమస్యలకు నివారిస్తుంది. అవివాహితులకు ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే మొదట చూపులోనే పూర్తిగా నమ్మకుండా ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి కొంత సమయం ఇవ్వండి. జీవితం నిలిచే బంధాలు తొందరపాటు నిర్ణయాలతో కాకుండా పరస్పర అవగాహనతో నిర్మించబడతాయి. ఆరోగ్యపరంగా చూస్తే పెద్ద సమస్యలు కనిపించకపోయినా చిన్న చిన్న నిర్లక్ష్యాలను పట్టించుకోకండి. అలసట, నిద్రలేమి, ఒత్తిడి లేదా తలనొప్పి వంటి సమస్యలు
ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పనిలో ఎంత బిజీగా ఉన్నా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం అవసరం. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, కొంతసేపు నడక లేదా వ్యాయామం చేయడం మీ శక్తిని పెంచుతుంది. మానసిక ప్రశాంతత కూడా ఈ రోజుల్లో చాలా ముఖ్యం. కొందరు వ్యక్తులు చెప్పే మాటలు మిమ్మల్ని కలవరపెట్టే అవకాశం ఉంది. కానీ ప్రతి వ్యాఖ్యకు స్పందించడం అవసరం లేదు. మీ లక్ష్యం ఏమిటో గుర్తుంచుకొని ముందుకు సాగితే చిన్న చిన్న ఆటంకాలు మీ దారిని మార్చలేవు. శత్రువుల విషయానికి వస్తే మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు ఉండే అవకాశం ఉంది. వారు నేరుగా ఎదురు రాకపోయినా పరోక్షంగా మీ గురించి అపోహలు సృష్టించే ప్రయత్నం చేయొచ్చు. అందుకే మీ ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. మీ విజయానికి సంబంధించిన విషయాలను సమయం వచ్చిన తర్వాతే వెల్లడించడం మంచిది. కార్యాలయాల్లో మీ పని గురించి కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అలాంటి సమయంలో భావోద్వేగానికి లోనవ్వకుండా మీ పనితీరుతో సమాధానం ఇవ్వండి. నిజాయితీతో చేసిన కృషికి ఆలస్యమైన గుర్తింపు తప్పకుండా వస్తుంది. ఈ 4 రోజుల్లో మీ సహనం మీకు అతిపెద్ద ఆయుధంగా మారుతుంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. లాభం ఎక్కువగా వస్తుందని చెప్పే ప్రతి అవకాశాన్ని నమ్మకండి. చిన్న అక్షరాలతో ఉన్న నిబంధనలు కూడా పూర్తిగా చదవండి. ఒక అనుభవజుడి సలహా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో నష్టాన్ని నివారించవచ్చు. ఈ సమయంలో మీకు ఒక అనుకోని ఫోన్ కాల్, సందేశం లేదా సమావేశం ద్వారా కొత్త మార్గం తెరుచుకునే అవకాశం ఉంది. మొదట అది పెద్ద విషయంలా అనిపించకపోయినా అదే మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశంగా మారుతుంది. కాబట్టి ప్రతి అవకాశాన్ని గౌరవంగా స్వీకరించండి. ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజుల్లో మీలో మార్పు తీసుకొస్తాయి. కొంతసేపు ప్రశాంతంగా ధ్యానం చేయడం, మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. నిర్ణయాలు కూడా మరింత స్పష్టంగా తీసుకోగలుగుతారు. ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి రహస్యం బయటపడడం జీవితాన్ని కూల్చివేయడానికి కాదు, కొన్ని నిజాలు మన కళ్ళకు తెరవడానికి వస్తాయి. ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి, ఏ దారిలో ముందుకు వెళ్ళాలి అనే విషయాలను అర్థం చేసుకునే అవకాశం ఈ 4 రోజులు మీకు ఇస్తున్నాయి. ధనుసు రాశి వారికి ఈ 4 రోజుల ప్రయాణం ఇప్పుడు ఒక స్పష్టమైన దశకు చేరుకుంది. జూన్ 30 నాటికి మీ మనసులో ఉన్న ఒక పెద్ద సందేహం పూర్తిగా తొలగే అవకాశం ఉంది. చాలా కాలంగా మిమ్మల్ని కలవరపెడుతున్న ఒక ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు. ఈ సమాధానం మీకు మానసిక ప్రశాంతతను మాత్రమే కాదు, ముందుకు వెళ్ళే ధైర్యాన్ని కూడా ఇస్తుంది. కొన్నిసార్లు నిజం ఆలస్యంగా తెలుస్తుంది, కానీ తెలిసిన తర్వాత జీవితాన్ని మరింత సులభంగా మార్చేస్తుంది. మీ విషయంలో కూడా అలాంటి పరిణామమే కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో జరిగిన ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉందని మీరు తర్వాత గ్రహిస్తారు. మొదట నష్టంగా కనిపించిన విషయం నిజానికి మిమ్మల్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని తెలుసుకునే అవకాశం ఉంది. ఈ వ్యక్తి దూరం అవ్వడం, ఒక పని ఆలస్యం కావడం లేదా నిర్ణయం వాయిదా పడడం కూడా మీ మేలు కోసమే జరిగిందని కాలమే నిరూపిస్తుంది. ఆర్థికంగా చూస్తే చిన్న చిన్న అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక కొత్త ఆదాయ మార్గంపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం. అయితే తర్వాత ఎక్కువగా సంపాదించాలనే ఆశ ఎలాంటి ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవద్దు. నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు వెళ్ళే మార్గం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు రాబోయే వారాల్లో కొత్త బాధ్యతలు లేదా కొత్త అవకాశాలు కనిపించే సూచనలు ఉన్నాయి. మీరు ఇప్పటివరకు చేసిన కష్టానికి ఫలితం ఆలస్యంగా వచ్చినా అది విలువైనదిగా ఉంటుంది. మీ పనితీరును చూసి కొందరు ప్రశంసించే అవకాశం ఉంది. అదే సమయంలో మీపై అసూయపడే వారు కూడా ఉంటారు. కాబట్టి వినయం, క్రమశిక్షణ ఎప్పుడూ విడిచిపెట్టకండి. వ్యాపారస్తులు పాత కస్టమర్లతో ఉన్న సంబంధాలను మరింత బలపరచాలి. కొత్త వారిని సంపాదించడం ఎంత ముఖ్యమో ఇప్పటికే మీపై నమ్మకం ఉంచిన వారిని నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యమైనది. ఈ కాలంలో మీరు చూపే నిజాయితీ భవిష్యత్తులో మీ వ్యాపారానికి గొప్ప పేరు తీసుకురాగలదు. కుటుంబ జీవితంలో సంతోషకరమైన మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దూరంగా ఉన్న బంధువులతో మళ్ళీ సంబంధాలు మెరుగుపడవచ్చు. పెద్దల సలహాలు గౌరవించడం వల్ల కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. చిన్న చిన్న అపార్థాలను మనసులో పెట్టుకోకుండా మాట్లాడుకోవడం ద్వారా శాంతి నెలకొంటుంది. మీ అదృష్ట సంఖ్య 3 మరియు 9. ఈ కాలంలో మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పసుపు, బంగారు లేదా నారింజ రంగులకు సంబంధించిన వస్తువులు ఉపయోగించడం మీలో సానుకూల భావన పెంచవచ్చు. అయితే ఇవి విశ్వాసానికి సంబంధించిన సాంప్రదాయ సూచనలు మాత్రమే. జీవితంలో విజయానికి మీ కృషి, నిర్ణయాలు, పట్టుదల ప్రధాన ఆధారం. ఈ రోజుల్లో ప్రతి ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మీ లక్ష్యాలను గుర్తు చేసుకోండి. మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. అవసరమైన వారికి మీ శక్తి మేర సహాయం చేయండి. మంచి మాట మాట్లాడడం కూడా ఒక గొప్ప దానం అని గుర్తుంచుకోండి. మీరు చేసే చిన్న మంచి పని ఊహించని సమయంలో మీకు పెద్ద ఆశీర్వాదంగా తిరిగి రావచ్చు. ధనుసు రాశి వారికి ఈ వీడియోలో చెప్పిన ముఖ్యమైన సందేశం ఒకటే: జీవితంలో ప్రతి రహస్యం శిక్ష ఇవ్వడానికి బయటపడదు. కొన్ని రహస్యాలు మనకు సరైన దారిని చూపించడానికి బయటపడతాయి.
ఈ 4 రోజుల్లో మీరు తెలుసుకున్న నిజం వల్ల కొంత ఆశ్చర్యం కలిగినా చివరికి అది మీ భవిష్యత్తును బలమైన పునాది అవుతుంది. కాబట్టి భయపడకండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ నిజాయితీని, మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ సహనాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. సమయం మీకు అనుకూలంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ధనుసు రాశి ఫలితాల వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్య, ఐశ్వర్యం, విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.